హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను షేప్ బెల్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక షేప్ బెల్ట్ కటింగ్లో మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా కొలతలతో చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వేసుకున్నప్పుడు కొంచెం కోరస్ అనేది అవుటర్కి వెళ్తుంది, చూడండి ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే ఇది క్రాస్ కట్ కాబట్టి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మీద ఒక 1/2 ఇంచ్ టేప్ వదిలేసేసి ఎంత ఉందో చూడండి కొలతలు. అయితే 1/2 ఇంచ్ ఎందుకు అంటే ఖర్చుల కోసం 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలిపి 3.5 ఇంచెస్ ఉక్స్ పట్టి కజా పట్టికెళ్ళి పెట్టండి. మళ్ళీ 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ మైనస్ చేసి 2.5 మిడిల్లో పెట్టండి. 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ కలిపితే ఉక్స్ పట్టి గజా పట్టికెళ్ళి 1/2 ఇంచ్ మైనస్ చేస్తే మిడిల్లో. ఇలా పక్కా కొలతలతో తీసుకుంటే కనుక మీకు సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒక్కొక్కసారి సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ లేదా బ్యాక్ పార్ట్ ఎక్కువ రావడం జరుగుతుంది. అప్పుడు బిగినర్స్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎట్లా ఇదేంటి ఎక్కువ తక్కువ వచ్చేసింది అని. అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే కనుక ఇలా పక్కా కొలతలతో తీసుకోండి. షేప్ బెల్ట్ అనేది మీకు ఎక్కడ ఎలాంటి మిస్టేక్ రాదు. ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను, చూడండి. మిగిలిన పీస్లో ఇప్పుడు మనం జాయిడ్ పీస్ మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేశాక మిగిలిన క్లాత్ ఇది. ఈ మిగిలిన క్లాత్లో నేను నడుం పట్టి ప్లస్ షేప్ బెల్ట్ 2 తీసుకుంటున్నాను, చూడండి. నడుం పట్టి కోసం నేను ఎప్పుడైనా ఇట్లా ఒక స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ మందం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటున్నాను. స్కేల్ మందం అయితే సరిపోతుంది. కోరస్ మొద్దుపాటుకి వెళ్ళి తీసుకుంటాను నడుం పట్టి కోసం. ఇలా నడుం పట్టి కోసం కోరస్ మొద్దుపాటు తీసుకుంటే మనకి కొంచెం కుట్టే శ్రమ తగ్గిద్ది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే షేప్ బెల్ట్ నడుం పట్టి 2 కూడా అంతే తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వదు, కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సైడ్ జాయింటింగ్కి వెళ్ళి 3 ఇంచెస్, ఉక్స్ పట్టీకి వెళ్ళి 3.5 ఇంచెస్, మిడిల్లో 2.5 ఇంచెస్. మిడిల్ 2.5 ఇంచెస్ అనేది 4 ఇంచెస్ దగ్గర వస్తే సరిపోతుంది. అయితే ఇలా 4 ఇంచెస్ దగ్గర టేప్ పెట్టేసుకొని మిడిల్ 2.5 ఇంచెస్ తీసేసుకొని మొత్తం కలుపుతూ నేను ఇలా కర్వ్ స్కేల్ హెల్ప్తో షేప్ తీసుకుంటాను అనమాట. లాస్ట్కి 2 ఇంచెస్ అనేది ఖర్చులకి స్ట్రైట్గా తీసుకుంటాను. ఇంకా మిగతా మొత్తం కర్వ్ స్కేల్తో షేప్ తీసుకుంటాను. ఇంతేనండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇలాగా షేప్ తీసుకుంటాను అనమాట. చూసారు కదా, సైడ్ జాయింటింగ్కి వెళ్ళి అయితే పర్ఫెక్ట్గా ఉండాలి కొలత అనేది. సైడ్ జాయింటింగ్కి వెళ్ళి కొలత కనుక మిస్ అయిందంటే మీకు సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఇబ్బంది పడతారు. అందుకని సైడ్ జాయింటింగ్కి వెళ్ళి పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇప్పుడైతే చూడండి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసేస్తున్నాను. నడుం పట్టి షేప్ బెల్ట్ 2 ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను. ఇంతే. షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడేటోళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ పక్కా కొలతలతో కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఇంతేనండి షేప్ బెల్ట్ కటింగ్ అనేది. ఇంకో ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకుంటాను నేను ఇక్కడ. నడుం పట్టి షేప్ బెల్ట్ అయిపోయింది కదా, ఇట్లా ఇంకో ఎక్స్ట్రా పీస్ ఎందుకు అంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, ఇంకోటి షేప్ బెల్ట్ అనేది 2 పీసెస్ వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది మందంగా. ఇంకా క్లాత్ ఉంటే 3 పీసెస్ అనే వేయండి. ఎంత మందంగా ఉంటే షేప్ బెల్ట్ అంత బాగుంటుంది. మరి 3 కన్నా ఇంకెక్కువ ఉన్నా కానీ బాగోదు, మొద్దుగా అయిపోతుంది. కాబట్టి 3 or 2 వేయాలన్నమాట షేప్ బెల్ట్కి. ఇక్కడ నేను 2 తీసేసుకుంటున్నాను. ప్లెయిన్ సాదా బ్లౌజ్ కాబట్టి. బిగినర్స్కి అయితే సాదా బ్లౌజు కటింగ్ అను స్టిచ్చింగ్ చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా నేర్చుకునే అవకాశం సాదా బ్లౌజెస్ మీదే వస్తుందండి. సాదా బ్లౌజెస్ కుట్టేటి ఏమైనా ఉంటే కనుక పర్ఫెక్ట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అందుకనేసి సాదా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. యూస్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ని, మీరు అస్సలు వదులుకోవద్దన్నమాట సాదా బ్లౌజెస్ అనేవి. ఇక్కడ చూడండి 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసేసాను కదా, ఆ 3 బ్లౌజెస్ అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఈ సాదా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం వీడియో పోస్ట్ చేస్తాను నేను. మొత్తం చూడండి, మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. బిగినర్స్కి అయితే ఇంకా యూస్ఫుల్ అవుతుంది. నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కాబట్టి దాంతో వచ్చే తిప్పలు కష్టాలు ఏంటో నాకు కూడా తెలుసు కాబట్టి అలాంటి తిప్పలు కష్టాలు మీకు ఎవ్వరికి ఫేస్ కాకుండా ఉండేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను కామెంట్ బాక్స్లో. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కామెంట్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి.